హైదరాబాద్ వేదికగా జరిగిన మిస్ వరల్డ్ 2025 పోటీలు సక్సెస్ఫుల్గా ముగిశాయి. అత్యంత ఉత్కంఠ రేకెత్తించిన 72వ మిస్ వరల్డ్ పోటీలో ఆసియా ఖండానికి చెందిన థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాత విజేతగా నిలిచారు. మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పినోస్కోవా చేతుల మీదుగా ఆమె మిస్ వరల్డ్ 2025 కిరీటం అందుకున్నారు. 21 ఏళ్ల యంగ్ బ్యూటీ సంచలనం సృష్టించడంతో ప్రపంచవ్యాప్తంగా ఓపల్ పేరు మారుమోగుతుంది. ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల నుంచి వచ్చిన సుందరీమణులకు అధిగమించిన థాయిలాండ్ భామ ఓపల్ సుచాత చువాంగ్శ్రీ 72వ మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఇటీవలే మిస్ వరల్డ్ థాయిలాండ్ 2025ను గెలుచుకున్న ఆమె తాజా పోటీల్లోనూ తన అందం, అభినయం, ప్రతిభతో ప్రపంచ కిరీటాన్ని స్వంతం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆమె గురించి తెలుసుకునేందుకు గూగుల్లో తెగ సెర్చ్ చేస్తున్నారు. 2025 is Thailand. Ethiopia, congratulations, you are our second position winner. Well, we offer congratulations to Ethiopia. ఓపల్ సుచాత సెప్టెంబర్ 20, 2003లో జన్మించింది. ఆమె థాయిలాండ్లోని పుకెట్ గ్రామానికి చెందిన అమ్మాయి. థాయిలాండ్ నుంచి మిస్ వరల్డ్ గెలిచిన తొలి మహిళగా ఓపల్ సుచాత చరిత్ర సృష్టించారు. ఆమె తల్లిదండ్రులు తానెట్ డోంకాన్మెట్ సుప్రత చుమాంగి. ఆమె కుటుంబ పుకెట్ల గ్రామంలో వ్యాపారంలో రాణిస్తున్నారు. ఆమె విద్యాభ్యాసం మొత్తం థాయిలాండ్లోనే సాగింది. ప్రస్తుతం ఓపల్ బ్యాంకాక్లోని తమష్మాట్ యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ చేస్తున్నారు. పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ విభాగంలో ఆమె డిగ్రీ చేస్తుండడం విశేషం. వ్యాపారవేత్తల కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు మోడలింగ్, అందాల పోటీల్లో పాల్గొనడం ఇష్టం. Ethiopia, congratulations, you are our second position winner. Well, we offer congratulations to Ethiopia on being runner-up. Now, Kristina Piskova will put the sash on our new Miss World. And in time-honored tradition, take her to the throne. ఈ ఇష్టంతోనే 2021లో మిస్ రత్తానా కోసిన్ పోటీల ఆడిషన్స్లో పాల్గొన్నారు. అయినా ఆమెకు ఆ పోటీలో చోటు దక్కలేదు. అలాగని ఆమె అధైర్యపడలేదు. 2022లో తన 18వ ఏట మిస్ యూనివర్స్ థాయిలాండ్ పోటీలో పాల్గొని రెండో రన్నరప్గా నిలిచారు. దీంతో తనలో ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. ఇక 2024లోనూ మిస్ యూనివర్స్ థాయిలాండ్ పోటీలో పాల్గొన్నారు. ఇందులో విజయం సాధించడమే కాదు, మిస్ చార్మింగ్, టాలెంట్, మిస్ బ్యూటీ అండ్ కాన్ఫిడెన్స్ వంటి సబ్ టైటిల్ను గెలుచుకున్నారు.
2024 తన పేరు ప్రపంచం మొత్తం తెలిసేలా సుచాత బలమైన ముద్ర వేసింది. మిస్ యూనివర్స్ థాయిలాండ్ 2024 పోటీలో ఆమె విజేతగా నిలిచింది. అదే ఏడాది మెక్సికోలో జరిగిన అత్యంత ప్రతిష్టాత్మకమైన మిస్ యూనివర్స్ 2024 పోటీలో పాల్గొనే ఛాన్స్ ఆమెకు దక్కింది. ఛాన్స్ దక్కడమే కాదు, మిస్ యూనివర్స్ పోటీలో 3వ రన్నరప్గా నిలిచింది. ఆయా తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ స్థానాన్ని ఆమె కోల్పోవలసి వచ్చింది. is Thailand. Christina, we request you please get on our second position. Ethiopia, congratulations, you are our second position winner. While we offer congratulations to Ethiopia. సుచాతకు 16 ఏళ్ల వయసున్నప్పుడు రొమ్ములో కణితి ఉన్నట్లు తేలింది. అయితే అది క్యాన్సర్ కాదని, దాంతో ప్రమాదమేమీ లేదని తేలడంతో పెద్ద గండం గట్టెక్కినట్లయింది. భవిష్యత్తులో క్యాన్సర్గా రూపాంతరం చెందకుండా దానిని తొలగించినప్పటికీ క్యాన్సర్తో బాధపడే వారి పరిస్థితి ఏంటని ఆమె మదిలో ప్రశ్న ఉత్పన్నమైంది. అందుకే ఈ వ్యాధిపై అవగాహన పెంచాలని భావించి ఓపల్ ఫర్ హెయిర్ అనే ప్రాజెక్టును ప్రారంభించారు. రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పించి తొలి దశలోనే దాన్ని గుర్తించేలా చేయడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. క్యాన్సర్ బాధితులకు అండగా ఉండేందుకు నిధులు సేకరించడంతో పాటు కొన్ని సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. Over to you, Mrs. Julia Molly. Well, Miss World 2025 is Thailand. Christina, we request you please get on our second position. Ethiopia, congratulations, you are our second position winner. While we offer congratulations to Ethiopia on being runner-up,